నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించేలా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 3,24,234 కోట్ల భారీ బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేసిండ్రు. బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తూ భారీగా నిధులు కేటాయించింది రేవంత్ సర్కార్. రైతు భరోసాకు 18,000 కోట్లు, సన్నవడ్ల బోనస్ కు 3,500 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు కేటాయించింది. గత 2.5 ఏళ్లలో ఇప్పటికే రైతు సంక్షేమం కోసం 1.5 లక్షల కోట్లు కేటాయించింది రేవంత్ సర్కార్. ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 6 గ్యారంటీల అమలుకు మొత్తం 50,713 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్నవడ్లకు కేటాయింపులు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల బీమా వర్తింపజేయనున్నారు. జూన్ 2వ తారీఖు నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అధికారాన్ని కోల్పోయింది. అయితే రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రజాకర్షక బడ్జెట్ మీద కూడా ఒక పెయిడ్ మీడియాతో విషం జిమ్ముతోంది. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.